చెల్లె అమ్మ వీళ్ళందరూ చెప్పిన వాక్యాలను అన్నింటినీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ అవకాశము ఉంటుంది అంటే అనుకోలేదు, ప్రార్థన అయితే చేస్తాం అందరం అని నేను అనుకున్నాను. మరి రాగానే మరి తమ్ముడు చెప్తున్న విషయాన్ని బట్టి మరి అనుకుంటున్నప్పుడు నా హృదయంలో వస్తున్న ఆలోచనకు తగ్గట్టుగానే ఇక్కడ అందరు మెసేజ్ చేస్తున్నారు. నా హృదయానికి తగ్గట్టు అరే నేనేది చెప్దామంటే వీళ్ళు చెప్పారు, నేనే ఇది మాట్లాడదామంటే వీళ్ళు ఇట్లా మాట్లాడారు, నేనే అది నేను చెప్దామని కూడా ఇట్లా మాట్లాడు. కానీ దేవుడు ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు. మొదట రాగానే ఒక బలమైన మాట, అందరిని బలపరిచే మాట తమ్ముడు చెప్పినప్పుడు అపోస్తులు అనేకులను శిష్యులుగా తయారు చేశారు. సంఘాలు విస్తరింపబడాలంటే, అనేక ప్రాంతాలకు సువార్త పోవాలంటే, అనేకులకు దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే శిష్యులుగా మరి వాళ్ళు ఏర్పరచబడాలని దేవుని వాక్యములు అపోస్తులు మరి చూసుకుంటున్నాం. మరి ఈ దినాల ఈ సంఘం ఉంది కానీ ఆ దినాలైతే ఇంటింటనే కూడుకున్నారు కదా, డేరాల కింద కూడుకున్నారు. కానీ చక్కటి మందిరం ఇచ్చిన దేవునికి మరి మహిమ కలుగును గాక. మరి రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు చదివినా పర్వాలేదు, నన్ను చదవమన్నా నేను చదువుతా. చదివేటోళ్ళు ఎవరున్నా గట్టిగా చదవచ్చు. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగిండుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకో నాకు ఒక వచనం ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవునికి ఒక్కొక్క హృదయం తేటగా తెలుసు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ తలంపులు ఎరిగిన వాడు కనుక ఎఫెసీ 4:20లో దేవుడు ఏమంటున్నాడంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు మాట్లాడుతుండో ఈ మధ్యలో ఈ మాట నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని ఆశపడదాం. నాతో దేవుడు మాట్లాడాలని ఆశపడదాం. నీతో దేవుడు మాట్లాడాలని ఆశపడదాం. దేవుడు ఎవరిని దుఃఖపెట్టినా పర్వాలేదు, ఏ మనిషిని దుఃఖపెట్టినా పర్వాలేదు, ఏ నాయకులు దుఃఖపెట్టినా పర్వాలేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మను మాత్రము దుఃఖపెట్టొద్దు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దు. మనము ఈ క్షణము నిజంగా మన హృదయాన్ని పరీక్షించుకుందాం. దేవా, నా హృదయంతో నేను ఎప్పుడైనా దుఃఖపెట్టానా? నేనేమైనా దుఃఖపెడుతున్నా? కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు, కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు ఎంతో నిరాశతో, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి వాక్యంలో నుంచే మాట్లాడుతున్నారు కదా, వాక్యం తీసుకొనే మాట్లాడుతున్నారు కదా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరు కానీ. కానీ నిజంగా నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివి అయితే, నిజంగా నేను దేవుని ప్రేమించిన వ్యక్తిని అయితే దేవునికి లోబడాలి. దేవునికి లోబడడం అంటే వాక్యానికి లోబడము, వారు చెప్తున్న మాటకు లోబడము. వారు గారు మాట్లాడేది దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడుతున్న కనుక రెస్పెక్ట్. మన దేవుడు రాజుల రాజు, మన దేవుడు ప్రభులో ప్రభువు. ఆయన మన దేవుడు అయినందుకు మన ధన్యులం కాబట్టి రెస్పెక్ట్. ఒక గౌరవం. ఈ పులిపీఠం మీద కానీ ఈ బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎవరు మాట్లాడుతున్నా కానీ ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వవలసిన అవసరం చాలా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ ఇవ్వవో, ఎప్పుడైతే అలాంటి గౌరవం ఇవ్వవో, నీ పని నా పని కూడా అంతే ఉంటుంది. అందుకోసమే దేవుడు మాట్లాడుతుంది మా మధ్యలోకి వచ్చినప్పుడు. మరి ఇక్కడ ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి. తీవ్రత అంటే అర్థాలు చాలా ఉంటాయి కదా. తీవ్రత కలిగి అన్నప్పుడు మనకి ఏంటంటే చాలా బలంగా, చాలా ఆతృతంగా, టీచర్కి బాగా తెలుస్తుంది. ఎందుకంటే అన్ని వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి ఆ ఆశతోటి, తీవ్రత కలిగి, ఒక కసితోటి మనం ఏముండాలంట? ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉండాలంట. మాంద్యులు కాకుండా ఉండాలంట. మాంద్యులు అంటే మందబుద్ధి, చెప్తే వినడు,
సమయాన్ని పాటించాడు. ఇట్లా రకరకాల మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ బయట కానీ మనము కనబడతా ఉంటాము. నిజంగా మనము కూడా చాలాసార్లు ఈ సమయం మనకు దొరికింది అన్నప్పుడు అది ఫోన్ అన్నా చూస్తూ ఉంటాము, ఎవరైనా వస్తే మాట్లాడుతూ ఉంటాము, ఎవరికైనా ఫోన్ అన్నా చేస్తూ ఉంటాము. కానీ ఆ సమయము విలువైంది, ఆ సమయం విలువైంది. ఆ సమయంలో మనం ఆసక్తిని పెట్టాలి, ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఆ సమయం దేవుని కొరకు మనం నిలబడాలి, ఆ దేవుని కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. మాందులు గాక ఏ పాసరాయ చెప్పిండు, మనం అందరము మీ ఇంట్లో మీరు మా ఇంట్లో మీరు అందరము పలానా టైంకి మనం కూడుకున్నాము అంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి కూడా మనము ప్రార్థన చేద్దాము అని అన్నప్పుడు మనము ఏం చేయాలి, తొందరగా మన పనులు ముగించుకొని పనులు గుండా పక్కకు పెట్టేసి ఆశ కలిగి ఉంటాం కొంతమందిని. కొంతమంది ఏమో అన్న లైవ్లోకి వస్తారా, ఇప్పుడు రాడు కదా, లైవ్ లేదు కదా, ఆ తర్వాత చూద్దాంలే, నన్ను చూస్తున్నా, నేనైతే ఫోన్ ఆన్ చేసి పెట్టి అన్న పడతానే ఉంటుంది కదా, ఎంతమంది వచ్చి లైవ్లో కంటే అని దాన్ని మాంద్యం అంటారు. ఇంకా కూడా కొన్ని పనుల విషయంలో కూడా మనం చెప్పినప్పుడు వినకపోతే కూడా చేద్దాం, మనమే చేస్తాము పని, ఇంకెవరు వచ్చి చెయ్యరు, మనమే చేస్తాం. కానీ ఆ పని చేసేటప్పుడు కూడా మాంద్యం అంటే మందబుద్ధి, నిర్లక్ష్యం, తర్వాత చేద్దాంకి, ఇంకో కొద్దిసేపు అయినాక చేద్దాంకి, ఇంకో కొద్దిసేపు అయినాక, లేకపోతే తర్వాత ఈ పని పోయినాక ఆ మాంద్యం కలిగి మనము ఉండొద్దు. కానీ మరి ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇంకొక మాట 12లో చూసుకుంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడే. హల్లెలూయా. శ్రమల యందు ఇప్పటిదాకానే మనం విన్నాం. ఒక గురువులు మంచి చెట్టు రెండు ఒకదాని ఉన్నప్పుడు ఆ గురువులనే ఆ కలుపు మొక్కను వీకినప్పుడు మంచి మొక్క కూడా డ్యామేజ్ అవుతుంది, ఆ మంచి మొక్క కూడా కదులుతుంటుంది, ఆ మంచి మొక్క కూడా కదిలే దానికి ఫలం అనేది కానీ దానికి ఇంకా కావాల్సిన ఎదుగుదల అనేది కూడా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని కూడా దీంతో పోయడానికి సిద్ధపడుతున్నాం అనేది మరి ఇప్పటిదాకా మనం విన్న విషయంలో కూడా మనం వింటున్నాం. అందుకనే ఓర్పు కలిగి ఉండాలంట. ఓర్పు నిజంగా ఓర్పు, నిరీక్షణ. పంట వేసిన తర్వాత పంట కోతకు వస్తుందని మనకు అందరికీ తెలుసు. యజమానుడు పంట వేసిండు, అది కోసుకోవాలనే వేస్తాడు, ఆ పంటను సమకూర్చుకోవాలనే వేస్తాడు, ఆ పంటను మనము తీసుకోవాలనే వేస్తాడు. కాబట్టి వేయగానే ఆ యజమానుడు కావాలని మాత్రం అనడు, ఇప్పుడే పంట రావాలని అనడు. దానికోసం ఓర్పుతో నిరీక్షణ కలిగి ఆ పంటకు కావాల్సిన సేద్యాన్నంతా చేస్తూ ఉంటాడు. ఆ సేద్యం చేసి దాని కొరకు ఒక కాపుదలగా అన్నీ ఉంటాడు. కాబట్టి అదే విషయంలో మనము కూడా ఒక రిజల్ట్ మనకు రాకపోయినా, మన కుటుంబ పరిస్థితి చక్కబడకపోయినా, మనం అనుభూతి రాకపోయినా కానీ మనం ఏం చేయాలంట, ఈ మాంద్యం మత్తులోకి వెళ్ళిపోకుండా నిరీక్షణ కలిపి ఓర్పుతో ప్రార్థన యందు పట్టుదల కలిగి మనము ఉండాలంట. ఎప్పుడు చేస్తూనే ఉన్నా కదా ప్రార్థన, ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా కదా దేవునితోటి, సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదువుతూనే ఉన్నా కదా. కానీ దేవుడు ఏమంటాడు, ఏం సమయం దొరికింది, ఎప్పుడు చేసినావు నువ్వు నా కోసం చేస్తున్నావు, నువ్వేమన్నా ప్రార్థన నా కోసమా, నీ కోసమే నా కోసమే దేవుడు అంటున్నాడు. నీ కోసము నా కోసమే. కానీ ఆ ప్రతి సమయం ఏమంటున్నాడు దేవుడు, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎవరితో చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఆ రోజు శిష్యులతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, మనతో కూడా దేవుడు చెబుతున్నాడు. మరి అందుకని మనం నిరీక్షణ గలవారమై, ప్రార్థన ఎందుకు పట్టుదల గలవారమై, మాంద్య మధ్యల నుంచి మనం బయటికి వచ్చే వరమై కూడా మనం ఉన్నట్టుగైతే మరి దేవుని కార్యాలు మనం చూడడానికి మరి సిద్ధంగా ఉంటాం. మరి ఆ విధంగా ఉన్నప్పుడు చేసేది అట్లా ఎవరైనా, ఇప్పుడు అట్లా ఎవరైనా ప్రార్థన చేశారంటే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భక్తులు. యేసయ్యనే చేసిండు, ఆయన సాదృశ్యంగా శిష్యులు కూడా అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పుమయ్యా. మనం అంటే రోజు దినదినము ప్రార్థన నేర్చుకునే వాళ్ళం, దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళం, రోజుకు కొత్త విషయాలు మనము తెలుసుకోవాలి. ఏమి మనకు తెలిసినా ఎంత తెలిసినా తక్కువే, ఏం తెలిసినా తక్కువ. రోజు దేవుడు నూతనంగా
నూతన భాషలో, నూతన అనుభవంలో, నూతనంగా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఆయనను మనం స్నేహితునిగా చేసుకున్నప్పుడు, ఆయనను మనం ప్రియుడిగా చేసుకున్నప్పుడు, ఆయన నువ్వు కలిసి వెళ్తున్నప్పుడు రహస్యమైన విషయాలు కూడా ఆయన చెప్తాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ తోటి నువ్వు అంత ఫ్రెండ్షిప్ చేస్తే ఆ బెస్ట్ ఫ్రెండ్ అంటే రహస్యాలు నేను చెప్తాను. ఆ బెస్ట్ ఫ్రెండే నాకు రహస్యాలు చెప్పినప్పుడు యేసయ్యతో నేను స్నేహం చేస్తే ఆయన చెప్తాడు. చెప్తూనే ఉన్నాడు కనుక మరి అట్లా ప్రార్థనలో ఆసక్తిగా చేసిన వారిని కూడా మనము చూద్దాం. మరి అదేవిధంగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఎట్లా చేసింది? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అత్యాశక్తితో ప్రార్థన అనగానే 1 గంటల 2 గంటల 3 గంటల అనేది కాదు. ప్రార్థన అనగానే సమయం అనేది కూడా కాదు. ప్రతి సమయము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతిసారి కూడా మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ ఆ ప్రార్థన ఎట్లా చేయాలంటే అత్యాశక్తితో ప్రార్థన చేయాలంట. ఇక్కడ రిజల్ట్ వచ్చింది. సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థించురు. ఈ సంఘం విన్నపాలు కొన్ని ఉన్నాయి, ఈ సంఘ సమస్యలు కొన్ని ఉన్నాయి, ఈ సంఘం కావాల్సినవి ఉన్నాయి, ఈ సంఘంలో ఉంటున్న వారి కోసం ఉన్నాయి. వాటన్నింటి కోసం కూడా సంఘం అంతా కలిసి కూడా మనం కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. మనమందరం కూడా సంఘం కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. సేవకులు ఒకరే ప్రార్థన చేస్తే అవుతుందా? మనమంతా ఎందుకున్నాం? ఇది ఎవరు చెప్తున్నారు? సేవకుడు చెప్పలేడు నా కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ నేను సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి చెప్పలేను. ఇక్కడ సంఘము పౌలు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మరి పేతురు అక్కడనే ఉన్నాడా? పేతురు వచ్చేసాడు బయటికి. ఎట్లొచ్చాడు? దేవుడు తన దూతను పంపించినప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఖైదీలు ఏ విధంగా ఉంటారు? ఖైదీలు ఇప్పుడు 2 ఖైదీలు ఉంటే ఆ దొంగలకు ఇద్దరికి చేతులకు గొలుసులు కట్టేసి ఉంటాయి. ఇంకా వాళ్ళని బందీగా ఉంచుతారు. మరి ఈయన ఇంకా కసి ఎక్కువ ఆ జైలు అధికారులకు కానీ అక్కడ ఉంటున్న వాళ్ళకందరికీ ఈయన ఇంకా ఎక్కువ కసి. ఎందుకంటే వీళ్ళు దేశంలోనే అంత గలిబిలి చేస్తారు కదా. వీళ్ళు గలిబిలి చేస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళు మాట్లాడినప్పుడు మరి ఆ దేవాలయానికి పోయినప్పుడు కుట్టి వారికి ఆ కాళ్ళు ఇచ్చాడు కదా, ఇదే కదా వాళ్ళు చేసిన తప్పు. కానీ అది వాళ్ళకి ఏమైపోయింది? అరే ఇక్కడనే ఇది మన భూమిని తలకిందులు చేసేవారు ఉన్నారా అన్న రీతిగా ఆ రోజు పేతురు యోహాను గారు కూడా మరి చేసిన సందర్భం బట్టి కదా, మరి వాళ్ళు చేసిన కార్యములను బట్టే కదా మరి చెరసాలలో వేయబడదు. అందుకే అప్పుడు దేవదూత మరి చెరసాలలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకుంటున్న చేతులకుంటున్న ఆ గొలుసులను తీసేసి ఆ చెరసాల నుంచి గవ్విని బయటకు తీసుకుని వచ్చిందట. కానీ పేతురు అనుకుంటున్నట్ట ఇదంతా కళ, ఇదంతా ఏంటి కళ పడుతుంది అనుకుంటున్నట్ట. కానీ అది రియల్గా జరుగుతుంది. ఆ దేవుదూత పేతురు గారిని మరి చెరసాల గవ్విని దగ్గర తీసుకొచ్చి బయట దగ్గర తీసుకొచ్చి విడిచిపెట్టిపోయినప్పుడు ఇదంతా నేను కళ అనుకున్నాను అంటున్నాడు పేతురు గారు. ఇదంతా నేను కళ అనుకుంటున్నట్టున్నాడు. మరి ఆ రీతిగానే మనకు కూడా ఒక రిజల్ట్ రావాలంటే, మనకు కూడా ఒక ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే, అత్యాశక్తితో మనం ప్రార్థన చేస్తే, అయ్యో చెప్పేటోళ్ళకే ఏం లేదు ఇట్లా చెప్తురేంది అనుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ చెప్పేటోళ్ళకు, దేవుని ప్రేమించేటోళ్ళకు మరి యశ్ప్రభు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు కదా. ఇప్పుడు సువార్త అని మనం అంటున్నాం. పక్కన వాళ్ళకి సువార్త అని చెప్తే ఫస్ట్ నువ్వు ఇది చేసుకో అది చేసుకోనే పరిస్థితి మనది కదా. కానీ మన స్థానము దేవుని దగ్గర ఎక్కడ ఉందనేది వాళ్ళకి తెలియదు. మనల్ని బట్టి ఎంతమంది రక్షింపబడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. మన ప్రార్థన విజ్ఞాపనలను బట్టి వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి విడుదల వస్తుంది అనేది తెలియదు. వాళ్ళ కోసము మనము కన్నీళ్లు విడవలసిన సందర్భంలో కన్నీళ్లు విడుస్తున్న మన సంగతి కూడా వాళ్ళకు తెలియదు. మరి ఆ విధంగానే మరి పేతురు గారి గురించి సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థించింది. ఈరోజు మరి మరి సహోదరులు మరి అమ్మలందరితో నేను మాట్లాడుతున్న విషయము మరి దేవుని అని మనం నిరీక్షణ కలిగి పట్టుదలతోటి
అత్యాశక్తితోటి మన సమస్యల కొరకు, మన సంఘ సమస్యల కొరకు, మనకు ఎవరైనా తెలిసిన మాట ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉండాలి. మరి మనకి ఏం చేస్తున్నాం, ఎంతసేపు చేస్తున్నాం, రిజల్ట్ రాలేదని సనగడం కాదు, మాంద్యమత్యంతో ఉండడం కాదు, మాంద్యులై ఉండడము కాదు. కానీ ఇంకొక మాట సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. ఈ సంఖ్యాకాండం 24లో సంఖ్యాకాండం 24 ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా దృష్టికి మంచిదై హల్లెలూయా. దేవునికి మనల్ని ఆశీర్వదించాలని చాలా ఇష్టం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయనకు చాలా ఇష్టం. మన స్థాయి వేరే ఎదగాలని ఆయనకు ఇష్టం. మనమంతా మంచిగా ఉండాలని దేవునికి ఇష్టం. మనమంతా ఆయన బిడ్డలు, ఆయన రాజు అయినప్పుడు మనం కూడా రాజుల పిల్లల్లాగా ఉండాలనే ఆయనకు ఇష్టం. మరి ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని. మరి ఆ రోజు ఆ కాలంలో ఒక ప్రవక్తను కూడా పిలుస్తారు, బిలాము అనే ప్రవక్తను కూడా పిలుచుకుంటారు. మరి ప్రవక్త అనేవాడు ఎన్నిసార్లు మరి అబద్ధం చెప్పాలన్నా కానీ యెహోవా వాక్కు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాలన్నా రాలేదు. యెహోవా వాక్కునే ఆ ప్రవక్త ప్రవచించినట్టుగా మనము చూస్తున్నాం. అందుకోసమే మనము మన దేవుడు ప్రేమించడమే కాదు, మన దేవుడు విడుదల, ఒక రోగం వస్తేనో, ఒక వ్యాధి వస్తేనో, ఒక చేతబడబడతానో వీటికి విడుదల వచ్చే దేవుడు కాదు. అన్నిట్ల నుంచి విడుదల ఇచ్చుకుంటూ ఆయన అన్నిట్ల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తూ మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని అభివృద్ధిలోనికి నడిపించే దేవుడు, మనల్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపించే దేవుడు. ఆయనతో మనం నడవాలని ఆయనకు చాలా ఇష్టం కనుక ఆ ఇష్టమైన దేవుడు మనకు ఉన్నందుకు చాలా మనము అదృష్టవంతులము. మరి మొదటి కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. మొదటి కీర్తనలో 2వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించు, ధర్మశాస్త్రం ఏందో ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. మనము రోజుకు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం అనేది తెలియదు అనుకోవడం కాదు. రోజు మనం ఫార్మాలిటీగా రోజు లేవగానే ఒక వాక్యము, ఒక 2 అధ్యాయాలు, ఒక వచనము చదువుకొని ప్రేర్ చేసుకొని వచ్చిన అనేది కాదు. కానీ నువ్వు 1 అధ్యాయం చదువుతున్నావా, 2 అధ్యాయాలు చదువుతున్నావా, 10 అధ్యాయాలు చదువుతున్నావా, రాత్రంతా చదువుతున్నావా, ఎప్పుడు చదువుతున్నావు అనేది కాదు. కానీ నువ్వు చదువుతున్న ప్రతిసారి ఆనందించుకుంటా చదవాలంట, ఆనందంతో చదవాలంట, సంతోషంతో చదవాలంట. మరి నిజంగా స్నేహితులతో అట్లనే ఉండాలి కదా, అదే విధంగా ఉండాలి కదా. మరి మన స్నేహితులు మనకు ఫోన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడున్న పరిస్థితులు మర్చిపోయి కూడా సంతోషంగా ఆనందంగా నవ్వుకుంటూ మాట్లాడతాం. మనకున్న సిచ్యువేషన్, మనం వెళ్ళొచ్చిన సిచ్యువేషన్, జరిగిన సిచ్యువేషన్ ఎలా చెప్తాం, ఇక్కడ ఎవరు వింటున్నారని కూడా మనం అనుకోము. కానీ మనం ఎంతో ఆనందంగా, మనం ఎంతో మంచిగా వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ ఉంటున్న మన స్నేహితుడు కూడా ఎంత సంతోషపడతాడు కదా. మనం చిన్నగా ఒక మాట ఫోన్లో పర్వాలేదురా తర్వాత మాట్లాడతా, అరే నేను ఫోన్ చేసి ఇట్లా మాట్లాడింది ఏదో సమస్య ఉన్నట్టుంది, ఏదో బాధ ఉన్నట్టుంది, అందుకే ఫోను అప్పుడే వెంటనే కట్ చేసిన అంటాడు. కానీ దేవుడైతే ఏమంటుండంటే నువ్వు ఆనందించే దివారాత్రములు ఎప్పుడు చదవాలి, బైబిల్ ఎంతసేపు చదవాలి, బైబిల్ దివారాత్రము చదవాలి. సమయం దొరికినప్పుడల్లా చదవాలి, సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు చదవాలి. బైబిల్ చదవడానికి, పరిశుద్ధ గ్రంథం చదవడానికి సమయం లేదు. దేవుడు చెప్తున్న మాట దివారాత్రము ధ్యానించమంటున్నాడు. ప్రార్థన ఎప్పుడు చేయాలి, నువ్వు శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెల్లుగా ఉండి కూడా ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. సమయం ఉందా, ప్రార్థన చేయడానికి సమయం ఉందా, వాక్యం చదవడానికి సమయం ఉందా? లేదు. ఎప్పుడు? దివారాత్రంలో, దినం మొత్తం, ఉదయం లేస్తే రేపు ఉదయం వరకు కూడా, ఉదయంకు కూడా మరి మనము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించి ఆయనను మన సన్నిధిలో ఆయనకు మన హృదయంలో ఎప్పుడు ఆదిస్తూనే ఉండాలి. పశువులకు మనం చూస్తుంటాం, పశువులకు మేత వేసిన తర్వాత ఆ గడ్డి, ఆ మేత వేసిన తర్వాత అంతా అయిపోతుంది. కానీ అది మళ్ళీ కడుపులోనో నుంచి బయటికి 4 రోజులు తీసుకొని ఏం చేస్తుంది, నెమరు వేస్తుంటుంది. దాన్ని ఏం చేస్తుంటే నములుతా ఉంటే, మాకు బర్రెలు మేకలు ఉన్నాయి కాబట్టి మా అమ్మలకు ఈ మొత్తం పక్కపట్టి మొత్తం పసరు బయటకు వస్తూ ఉంటుంది, నురుగులు బయటకు వస్తూ ఉంటుంది.
కానీ అందులోనే దానికి ఒక సారము, అందులోనే దానికి ఒక మధురము, అందులో దానికి డైజెషన్ అయ్యి అది ఆనందంగా అన్ని మర్చిపోతుంది. కానీ ఇంకా రాత్రికి నేను పాలు ఇవ్వాలన్న సంగతి కూడా దానికి తెలియదు. కానీ అది మన కోసం పాలు ఇవ్వాలి, మన పొలం కోసం అది పని చేయాలి. కానీ అవన్నీ మర్చిపోయి కూడా ఎంత మంచిగా ఒక పశువు, ఒక జంతువే తను తీసుకున్న ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది అంటే నేను నువ్వు కూడా చదివిన వాక్యాన్ని, సేవకులు చెప్పిన వాక్యాన్ని, ఇంకిద్దరి ద్వారా విన్న వాక్యాన్ని, దేవుడు మాట్లాడిన ప్రతి మాటని కూడా మనము నెమరు వేసుకుంటూనే ఉండాలి. మరి ఆ విధంగా మనం ఉన్నట్టుగా అయితే మరి దేవుడు మనకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. పేతురుకు చేసిన అద్భుతం ఉన్నది. ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా ఈ పరిశుద్ధ గ్రంథంలో. మరి అలాంటి వాటిని కూడా మనం పొందుకోవడానికి అర్హులు ఉన్నాము, పొందుకొనే ఉన్నాం. మనం పొందుకొనే ఉన్నాం. ఇక్కడ కూర్చున్నాము అంటే ఆయన లెక్కలో ఉన్నాం, ఇక్కడ ఉన్నామంటే ఆయన లెక్కలో ఉన్నాం, ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఆయన మనకు ఇచ్చేసాడు. కానీ మనం ఇంకా ఏమడుగుతున్నాం? రవ్వా నాకు ఇల్లు లేదు, రవ్వా నాకు కొడుకు లేదు. ఇచ్చేసినప్పుడే సిలువలోనే మీకోసమే దరిద్రుడుగా నేను శ్రమను అనుభవించిన, మీరు ధనవంతులు కావడం కోసం, మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే, నీ కోసమే, నా కోసమనే దేవుడు చెప్తున్న కనుక మన శ్రమలు అనేటివి, మనకున్న నిందలు అనేవి ఎప్పుడు కూడా మనము బాధపడవలసిన అవసరం లేదు. మన కోసమే ఆయన శ్రమలు అనుభవించాడు, ఆయన మన కోసమే నిందలు అనుభవించాడు కదా. మరి మనం ఎందుకు వస్తే మనకు రావని కాదు. కానీ ఇంకో మాట కూడా, లోకములో శ్రమ, లోకంలో శ్రమ, కానీ నేను జయించిన మీరు కూడా జయించారన్నాడు కదా. నేను జయించిన మీరు కూడా జయించారన్నాడు. ఎందుకు అంత మాట ఇంత ఈజీగా చెప్పేసాడు? ఎందుకంటే ఆయన మన ఆయన మనము ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టే రక్తాన్ని ఇచ్చి వెలపెట్టి మనం కొనుక్కున్నాడు. ఆయన రక్తంలో మనం కడిగిండు, మన పాపాలను కడిగేసిండు, మన అపరాధులను కొట్టేసిండు, మనకు స్వస్థత ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. కానీ ఈ లోకంలో శ్రమ నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించుది. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి, నాతో పాటు అందరికీ అన్ని శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమ నుంచి మనం వచ్చినాక సాక్ష్యం చెప్తున్నాం అంటే జయించినట్ట లేదా? జయించినట్టే కదా. ప్రతి ఒక్కరిని కదిలిస్తే ప్రతి ఒక్కరిని కాదు, పుట్లు సాక్ష్యాలు వస్తాయి, ఇట్లా వస్తుంటాయి. అది జయిస్తేనే కదా. కానీ ఆయన చెప్పిండు జయించమన్నాడు. కానీ మనం జయిస్తూనే ఉన్నాము. కానీ మనకు అర్థం కాదు, కొన్నిసార్లు మనకు అది అర్థం కాదు. కానీ అర్థమయ్యే రీతిలో దేవుడు మనతో ఉన్నాడు. ఆనందించు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించి మరి ఆయన యందు మనం మెలుగుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ విషయాలు, నా విషయాలు, మన విజ్ఞాపన ప్రార్థనలకు ఆయన చెవియొగ్గి సమాధానం ఇవ్వడానికి ఆయన తండ్రి అయిన దేవుడు, మరి కుమారుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మరి మనతో ఇప్పుడు ఎప్పుడు ఉంటాడు. అందరూ చేయి విడిచినా ఆయన విడవడు, అందరూ మనల్ని పక్క పెట్టేసినా ఆయన మనల్ని పక్క పెట్టడు. ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు కనుక మరి ఆయన ఈ మాటలను దీవి